హాయ్, హలో, నమస్తే. బాగున్నారా అందరూ? ఇప్పుడు ములక్కాయ పచ్చడి పెడదామండి. ములక్కాయ ఆవకాయ పచ్చడి అనమాట. ములక్కాడ ఆవకాయ పచ్చడి, సరేనా? ఇక ములక్కాయలు ఇలా కోసుకుని తొక్కతోటే కోసేసుకోవాలండి. ఇలా కోసుకుని ఇలాగా కొంచెం సేపు వేపాలి, నూనెలో వేపేసి ఈ ములక్కాయలు తీసేయాలన్నమాట. వేపిన తర్వాత చూడండి, చూస్తూనే ఉండండి. ఇదిగోండి, ములక్కాడలన్నీ ఇలా వేపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది ములక్కాడ ఆవకాయ గురించి. ఉసిరి ఆవకాయకి ఇది మళ్ళీ వేరే వేపుతున్నాను అనమాట. ఉసిరి ఆవకాయకి వేపుతున్నాను. ఇదిగోండి, ఉసిరి ఆవకాయకి ఉసిరికాయలు ఇలా వేపేసుకుని పక్కకి తీసుకోవాలి. పక్కకు తీసేసుకున్న తర్వాత అన్నీ కలిపినప్పుడు చెప్తాను మళ్ళీ నేను, సరేనా? చింతపండు ఉడకబెడుతున్నానండి, చూడండి. ఇలా చింతపండు ఉడకబెట్టి బాగా, ఎందుకంటే ఇందులో నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళన్నీ ఎగిరిపోవాలన్నమాట. ఇదే పచ్చడి పాడైపోతుంది, అందుకని ఇలా చేయాలన్నమాట. ఉడకబెడుతున్నాను. ఇప్పుడు ఉడకబెట్టిన తర్వాత కలిపేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు, మొత్తం అంతా చెప్తాను, సరేనండి? హాయ్ అండి. ఇదిగోండి ఆవపిండి, ఆయిలు, చింతపండు గుజ్జు, కారం, ఇది మెంతిపిండి, ఇది ములక్కాడ వేపినవి, ఉసిరికాయ, కారం, ఇది ఉప్పు, ఇది ఆయిల్ ప్యాకెట్. ఇది ఆవకాయలోకి, ఇది పప్పు నూనె, వేరుశనగ నూనె, ఇది కూడా వేరుశనగ నూనె. ఆయిల్ వేపను కదా అది. ఇదిగోండి మునగకాయ పచ్చడి ఇది. ఇదేమో ఉసిరికాయ పచ్చడి, ఉసిరి ఆవకాయ. ఇది ఆవకాయ. ఇదిగోండి, ఇదేమో ఆవకాయ, మామిడి ఆవకాయ అనమాట, ముక్క ఆవకాయ. ఇప్పుడు మనం ఇదిగోండి ఉసిరికాయ పచ్చడి కలుపుకుందామే. ఇదిగోండి గ్లాస్ కారం వేస్తున్నాను దీనికి, ఒక గ్లాస్ తోటి కారం వేస్తున్నాను దీంట్లో. ములక్కాయ పచ్చడిలో కూడా గ్లాస్ కారం వేస్తున్నాను. ఇది మెంతిపిండి అండి, ఇది 2 స్పూన్లు వేయాలి. ఇది ఇందులో ఒక 2 స్పూన్లు ఆవపిండి ఒక స్పూను, ఇందులో ఒకటి వేసి, అలాగే సాల్ట్ కూడా ఇందులో. తర్వాత మళ్ళీ చాలా పోతే కలుపుకోవచ్చు అని. కొంచెం చింతపండు గుజ్జు వేస్తున్నాను, చూడండి. ఉసిరికాయలో చింతపండు గుజ్జు ఒక 4 స్పూన్లు, అలాగే ఇందులో కూడా ములక్కాయలు 4 వేసి కలిపేసిన తర్వాత చూపిస్తాం. ఇప్పుడు మనం ఆవకాయ కలుపుకుందామే.
ఇదిగోండి ఈ గిన్నెడు మెంతిపిండి, మెంతిపొడి, ఇదిగోండి ఇదేమో మెంతిపొడి, ముందేసింది ఆవు పొడి, ఆవు పిండి, సాల్ట్, ఉప్పు, కల్లుప్పు, అది పొడిని చేసుకుని వేస్తున్నాను అన్నమాట. ఈ గ్లాస్ తోటి 3 గ్లాసులు వేసాం కారం. ఇప్పుడు ఈ 3 కలిపేసుకున్నాం. ఆవు పిండి, మెంతిపిండి, కారం, ఉప్పు కలిపేసుకున్నాం. ఎందుకంటే ఉసిరి ఆవకాయ, ఇది మునగాకాయ ఆవకాయ, ఇది ముక్క ఆవకాయ. చూడండి, మళ్ళీ తర్వాత 3వ రోజున చూపిస్తాను మీకు. సరేనా? బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీరు. సరేనా? ఉంటా. బాయ్.